న్యూస్ మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయ పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనం పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చౌకబారు పబ్లిసిటీ కోసమే పిటిషన్లు వేస్తున్నారని, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. మాజీ జడ్జి జస్టిస్ యశ్వంత్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శంకరి, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాగాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించింది. న్యాయవాది ఘన్శ్యామ్ ఉపాధ్యాయుని ఉద్దేశించి లాయర్ అయి ఉండి కేవలం చౌకబారు ప్రచారం కోసం ఇటువంటి పిటిషన్లు వేస్తున్నారు. ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయటమని కూడా ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. అయితే గతంలో మనం చూసాం, ఢిల్లీలో ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో కాలినటువంటి నోట్ల కట్టలు బయటపడటంతో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆయన పైన. ఆ తర్వాత ఈ ఆరోపణలపైన లోక్సభలో తీవ్రమైనటువంటి ఏదైతే ఇంపీచ్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పార్లమెంట్ ద్వారా ఎదురయ్యే చర్యలను తప్పించుకోవడానికి ఏడాది ఏప్రిల్ 9న జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అయితే పదవికి రాజీనామా చేసినంత మాత్రాన, లేకపోతే రిటైర్ అయినంత మాత్రాన ఈ క్రిమినల్ లయబిలిటీ ఏదైతుందో క్రిమినల్ లయబిలిటీ అనేది తగ్గిపోదు. జడ్జి కూడా పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి వస్తారు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్ వాదించారు. అయితే ఇదే అంశంపై గతంలో దాఖలైనటువంటి పిటిషన్ కూడా కొట్టేస్తాను గుర్తు చేస్తూ ఈ యొక్క పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. అయితే లక్ష్మీగా న్యాయమూర్తుల పైన ఆరోపణలు వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ఇన్ హౌస్ ఎంక్వైరీ ఉంటుంది. తర్వాత పార్లమెంట్ ఇంపీచ్మెంట్ ప్రక్రియ రాజ్యాంగం ప్రత్యేకంగా నిర్దేశించింది. జడ్జి రాజీనామా చేయడంతో ఇంపీచ్మెంట్ ప్రక్రియ ముగిసినప్పటికీ కూడా సమాంతరంగా ప్రతి ఒక్కరి పిటిషన్ పైన ఎఫ్ఐఆర్లకు ఆదేశించడం ద్వారా వ్యవస్థలో పబ్లిసిటీ పిటిషన్లకు తావు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే న్యాయస్థానాలను వ్యక్తిగత ప్రచారం లేదా ప్రచార ఆర్పాటం కోసం వేదికగా మార్చిన యత్నాలను కూడా తీవ్రంగా నిరోధించాలని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చిందని చెప్పచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.